స్పిరులినా. ఇదొచ్చేసేసి స్పిరులినా అనేది ఒక నీలి ఆకుపచ్చ రంగులో ఉండే ఆల్గే. చాలా మందికి డౌట్ రావచ్చు. ఆల్గే అంటున్నారు, ప్లస్ స్పిరులినా అనేది మొక్క అంటున్నారు. 2 ఏంటి అని. వెలుగును గ్రహించుకొని శక్తిని ఉత్పత్తి చేసుకుంటది. అలా ఒక ప్రత్యేకమైనటువంటి గుణం దీనికి కలిగి ఉంది కాబట్టి దీన్ని మాక్సిమం మొక్క జాతికి చెందిన దానిగానే గుర్తిస్తారనమాట. దీన్ని సంపూర్ణమైన ఆహారంగా ఉపయోగిస్తారు. దీన్ని మానవులు తినొచ్చు, జంతువులు కూడా తినొచ్చు. స్పిరులినా అనగానే మనకు చాలా శరీరానికి శక్తిని అందించవచ్చు అని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి దీన్ని మనకి క్యాప్సిల్స్ రూపంలో అందించారు. అసలు ఈ స్పిరులినాలో ఏముంటాయి అంటే మనకి 18 అమైనో ఆమ్లాలు ఉంటాయి, అధిక సంఖ్యలో ప్రోటీన్ ఉంటది, బీటా కెరోటిన్ ఉంటది, ఐరన్ ఉంటది, బి కాంప్లెక్స్ అంటే B1 కానివ్వండి, B2 కానివ్వండి, B6 కానివ్వండి, B9 కానివ్వండి, సోడియము, పొటాషియము, జింకు, విటమిన్ సి, ఈ, కే ఇలాంటివి మొత్తం ఈ స్పిరులినాలో ఉంటాయన్నమాట. అలాగే ఖనిజాలు కాల్షియము, మెగ్నీషియము, మాంగనీసు, భాస్వరం ఇలాంటి ఖనిజాలు కూడా ఇందులో లభిస్తాయి. ఇంత పూర్తి పోషకాలు లభించే ఒక పదార్థం ఉంది అంటే చాలా నిజంగా చెప్పాలంటే అద్భుతం. అలాంటిది ఆ అద్భుతం పేరేం చెప్పుకోవాలంటే స్పిరులినా అన్నమాట. ఒక 2 క్యాప్సిల్స్ అంటే 1 గ్రామ్ స్పిరులినా కనుక మనం తీసుకోగలిగితే 1 కేజీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతైతే లాభం చేకూరుతుందో మనం రోజుకి 2 క్యాప్సిల్స్ తీసుకోవడం ద్వారా అదే లాభాన్ని మన శరీరానికి అందించవచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఉష్ణమండల ప్రదేశాల్లో, ఉప ఉష్ణమండల ప్రదేశాల్లో ఎక్కువగా దొరికింది. అంటే ఎగ్జాంపుల్ ఆసియా అండ్ ఆస్ట్రేలియా ఇలాంటి వాటిలో చూడొచ్చు అనమాట మనకి. ఇందులో హైయెస్ట్ యూజ్ ఏంటి అంటే అంతరిక్షంలో వ్యామోగాములు వెళ్ళేటప్పుడు పోషకాహార లోపం వాళ్ళకి రాకుండా వాళ్ళు అక్కడ లైఫ్ ని లీడ్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ స్పిరులినాని క్యాప్సిల్ రూపంలో వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. అలాగే మార్స్ గ్రహం మీదకి పంపించేటప్పుడు కూడా ఆ మిషన్ లో కూడా వాళ్ళు ఫుడ్ ని క్యారీ అవుట్ చేయలేరు కాబట్టి అక్కడికి ఈ స్పిరులినానే వాళ్ళకి క్యాప్సిల్ రూపంలో ఫుడ్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇచ్చి పంపించేవాళ్ళు అనమాట. ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి, ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రిచ్ న్యూట్రియంట్ ప్రొఫైల్ అన్నమాట. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అధికమైనటువంటి పోషక పదార్థాలు దీంట్లో కలిగి ఉంటాయి. ఇందాక చెప్పాను కదా నేను B1, B2, B3, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి అన్ని ఖనిజాలని ప్లస్ విటమిన్స్ ని ఇది అమైనో ఆమ్లాలని కలిగి ఉంటది అనమాట. అంతేకాకుండా ఇది ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉండడం వల్ల మన చాలా సప్లిమెంట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఏవైతే మనకి స్ట్రెస్ ని కలిగిస్తాయో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కలిగిస్తాయో ఆ స్ట్రెస్ ని తగ్గించాలి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ మనం తీసుకోగలగాలి. అప్పుడే మన బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రెండోది వచ్చేసి రోగ నిరోధక వ్యవస్థకి మద్దతునిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే ఉంటాయో మనకి ఇమ్యూన్ సిస్టమ్ కి బాగా బూస్టింగ్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏ వ్యాధి నుంచైనా, ఏ ప్రాబ్లం నుంచైనా, ఏ కాలుష్యం నుంచైనా మన శరీరం తనకు తానుగా ఫైట్ చేసి
ప్రాబ్లమ్స్ కలిగించుకోకుండా హెల్తీగా లైఫ్ లీడ్ చేసేలా చేస్తుంది. ఇంకోటి వచ్చేసి ఎనర్జీ బూస్టింగ్. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మనకి శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆహారంలో సరైన పోషకాలు ఉండట్లేదు. దాన్ని పొద్దున పూట ఏమో యాక్టివ్‌గా ఉంటాము. డే ప్రొలాంగ్ అయ్యే కొద్దీ నీరసం వచ్చేస్తూ ఉంటది. అలా కాకుండా ఇందులో శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే డే డై డే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన వర్క్‌ని యాక్టివ్‌గా చేసుకోవడానికి స్పిరులినా యూజ్ అవుతది. ఇంకోటొచ్చేసేసి మెయిన్ ప్రాబ్లమ్ టాక్సిన్స్. అది ఫుడ్ ద్వారా కానివ్వండి, ఆయిల్ ద్వారా కానివ్వండి, బయట ఫుడ్ ద్వారా కానివ్వండి, మెడిసిన్స్ ద్వారా కానివ్వండి, ఇలా చాలా రకాలైనటువంటి టాక్సిన్స్ మన బాడీలోకెళ్తున్నాయి. ఇలా వెళ్ళడం ద్వారా వాటిని శరీరం నుంచి బయటికి తీసి ప్యూరిఫై చేయడానికి, అంటే డీటాక్సిఫికేషన్ చేయడానికి స్పిరులినా చాలా బాగా యూజ్ అవుతది. అలాగే బరువు నిర్వహణ. అంటే ఇది పెరిగేదానికి ఉపయోగపడుతది, తరిగేదానికి ఉపయోగపడుతది. వెయిట్ లాస్‌లో మీరు ప్రోటీన్ తీసుకున్నప్పుడు బాడీకి ఎక్కువ ప్రోటీన్ అందించడం ద్వారా ఇది వెయిట్ లాస్‌కి కూడా సపోర్ట్ చేస్తది. అలాగే బరువు పెరిగేటప్పుడు కూడా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం ద్వారా మనం బరువుని ఎక్కువగా పెంచుకోవచ్చు. అలాంటప్పుడు కూడా స్పిరులినా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత గుండె ఆరోగ్యం. ఈ స్పిరులినా ఏం చేస్తుందంటే ఎల్‌డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని మన రక్తంలో తగ్గించి హెచ్‌డిఎల్ స్థాయిని పెంచుతుంది. బ్యాలెన్స్ చేస్తుంది రెండిటిని. అంటే మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. దాని ద్వారా గుండె సమస్యలనేవి రాకుండా ఉంటాయి. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శాకాహారి స్నేహపూర్వక క్యాప్సూల్స్. ఇందాక చెప్పా కదండీ! దాన్ని బాక్టీరియా అయినా దాని లక్షణాలన్నీ మొక్కలాగా ఉంటాయి కాబట్టి దీన్ని వేగాన్‌గా గుర్తించారు. శాకాహారులు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అంటే మాక్సిమం ప్రోటీన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళెవరు అంటే మాంసాహారులు. చికెన్ వల్లో, ఎగ్స్ వల్లో, మటన్ వల్లో ఇలాంటి ద్వారా ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటారు. వెజిటేరియన్ వాళ్ళు ఎవరు తీసుకోవచ్చు? ఎవరు మనం స్పిరులినా తీసుకోవచ్చు అంటే సాధారణ ఆరోగ్యాన్ని కోరుకునే పెద్దలు. ఎవరు అంటే ఎవరైతే పోషకాలు సమృద్ధిగా ఉండాలి, మేము హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, రోగనిరోధక శక్తి పెరగాలి, పుష్కలంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు నేను సమృద్ధిగా తీసుకోవాలనే ఆలోచన ఉంటదో వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవచ్చు. శాకాహారులు ఇందాక చెప్పుకున్నాం గదా! 100% స్పిరులినా మొక్క ఆధారితమైనదే. కాబట్టి దీన్ని ప్రతి శాకాహారి వాళ్ళు గానివ్వండి, మాంసాహారులు గాని ఇద్దరు తీసుకోవచ్చు. ఇంకోటి అథ్లెటిక్స్ అన్నమాట. కొంతమంది గేమ్స్‌లో పాల్గొనేటప్పుడు శక్తి ఇన్‌స్టంట్‌గా కావాల్సొస్తది. వాళ్ళు డైట్ తక్కువ తీసుకున్నా గూడా వాళ్ళు ఎక్కువ సేపు యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం వస్తది. అలాంటి వాళ్ళకి స్పిరులినా వాళ్ళ బాడీలో యాక్టివ్‌నెస్‌ని ఎక్కువ సేపు ఉంచేలాగా చేస్తుంది. తర్వాత ఎవరైతే బాడీలోంచి టాక్సిన్స్‌ని బయటికి తీసేయాలనుకుంటారో వాళ్ళకి డీటాక్సివ్‌గా సపోర్ట్ చేస్తుందన్నమాట. తర్వాత రోగనిరోధక ఎవరైతే ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగా ఉండదో వాళ్ళకి స్పిరులినా ఇవ్వడం ద్వారా తరచుగా దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడడం, అట్లా ఇమ్యూన్ పవర్ తక్కువగా ఉండే వాళ్ళకి స్పిరులినా ఇవ్వడం ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. తర్వాత కొలెస్ట్రాల్ స్థాయి ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళకి స్పిరులినా ఇవ్వడం ద్వారా కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్‌కొస్తుంది. ప్లస్ ఎల్‌డిఎల్ అనేది తగ్గి హెచ్‌డిఎల్ అనేది పెరిగి బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత మనకేంటంటే పెద్దవాళ్ళల్లో ఫుడ్ ద్వారా ఆహారం తీసుకున్నప్పుడు వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అలాంటి వాళ్ళకి స్పిరులినా క్యాప్సూల్స్ ద్వారా మనకివ్వడం మనకేంటంటే రెడీ టు అంటే గ్రహించుకోవడానికి రెడీగా ఉంటది స్పిరులినా. దానివల్ల ఏందంటే డైజెషన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే వాళ్ళకి శక్తిని అందించి పోషకాలని పూర్తిగా గ్రహించుకునేలాగా చేసి వాళ్ళు హెల్తీగా
వృద్ధాప్యంలో కూడా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకునేందుకు స్పిరులినా బాగా సహకరిస్తుంది. మనం ఎవరెవరికి ఇవ్వాలి అనేది ఇప్పటి వరకు తెలుసుకున్నాము. బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. ఎవరికైతే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటదో వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది అరుగుదలకి ఉపయోగపడుతుంది. బాడీలో ఎక్కడైనా స్వెల్లింగ్స్ కానివ్వండి అట్లాంటివి ఉన్నా కూడా వాపుల్ని తగ్గిస్తుంది. ఇన్స్టెంట్ గా శక్తినిస్తుంది. రోజంతా యాక్టివ్ గా వర్క్ చేసేలాగా చేస్తుంది. బాడీలో ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని బయటికి రావడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే బరువు తగ్గడంలోనూ సహకరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచడం ద్వారా గుండెపోటు కానివ్వండి, గుండెకు సంబంధించిన వ్యాధులు, అనేక రకాలైన వ్యాధులు ఉన్నాయి గుండెకు సంబంధించినవి, ఇవి రాకుండా మన గుండెను కాపాడుతుంది. తర్వాత రోజుకి 1 గ్రాము తీసుకున్న వారు క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చని శాస్త్రవేత్తలే చెప్తున్నారు. ఇందులో ఐరన్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అలాగే క్రీడాకారులు కానివ్వండి, యాక్టివ్ గా వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అలాగే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇందాక. దానివల్ల కంటి చూపు మెరుగుపడడానికి కూడా మనం స్పిరులినాని తీసుకోవచ్చు. అలాగే టైప్ 2 డయాబెటిస్ అంటే రెగ్యులర్ గా చాలా మందికి టైప్ 2 డయాబెటిసే ఉంటది. అంటే ఇన్సులిన్ సరిగా రిసెప్టార్స్ తీసుకోపోవటం వల్ల వచ్చే వ్యాధి. అందరికి మాక్సిమం టైప్ 2 డయాబెటిసే ఉంటది. వాళ్ళకి షుగర్ ని కంట్రోల్లో ఉంచడానికి స్పిరులినా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరెవరికి వాడుకోవచ్చు, దీనివల్ల తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఎలా వాడుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరికి ఇవ్వకూడదు, ఇది చాలా ముఖ్యమైనది స్పిరులినా. ఎందుకంటే ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్ కే ఉంటుంది, తర్వాత ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. ఈ మూడిటి వల్ల నష్టం జరిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి మనం స్పిరులినా సజెస్ట్ చేయకూడదు. మెయిన్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉండే కణాలని, కణజాలాలని శత్రువుగా భావించి మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థే దాని మీద దాడి చేస్తుంది. ఎగ్జాంపుల్, అది ఎముకలైతే ఆర్థరైటిస్ వస్తాయి, ప్యాంక్రియాస్ అయితే ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ అయితే ఎలర్జిటిక్ కండిషన్స్ వస్తాయి. అలా కొన్ని కణాలని శత్రువులుగా భావించి మన రోగనిరోధక వ్యవస్థే మన శరీరంలోని కణజాలాలని అటాక్ చేసి డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఇలా ఉండే వాళ్ళకి ఏమవుతుంది అంటే మనం స్పిరులినా రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేయడానికి ఇస్తున్నాం. ఎప్పుడైతే మన రోగ నిరోధక వ్యవస్థ ఇంకా బూస్ట్ చేయడానికి మనం స్పిరులినా ఇస్తే అది ఇంకా అటాక్ ఎక్కువ చేస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఇంకా ఆ వ్యాధితో ఎక్కువ సఫర్ అవుతారు. కాబట్టి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎలాంటివంటే సోరియాసిస్ ఉండే వాళ్ళకి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి, మల్టిపుల్ స్క్లిరోసిస్ ఉండే వాళ్ళకి, ఇలాంటి వాటికి, లూపస్ అనే డిసీజ్ ఉండే వాళ్ళకి, వీళ్ళకి స్పిరులినా దయచేసి మీరు సజెస్ట్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలు. దీని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. స్పిరులినా తీసుకోవచ్చా లేదా గర్భం ధరించిన తర్వాత అని. గర్భం ధరించక ముందు ప్రెగ్నెన్సీ రావడానికి స్పిరులినా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఉమెన్స్ కి కానివ్వండి, మెన్స్ కి కానివ్వండి. కానీ ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవచ్చా లేదా అనేది ఇంకా అండర్ రీసెర్చ్ లో ఉంది. కాబట్టి దయచేసి డాక్టర్స్ ని అడిగి సజెస్ట్ చేయండి. తర్వాత పీకేయు ఉన్న వ్యక్తులు అంటే ఏంటంటే ఇది ఒక జెనెటికల్ డిజార్డర్ అన్నమాట. వాళ్ళ తల్లిదండ్రి నుంచి జీన్స్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడే డిఫెక్టివ్ జీన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే మాక్సిమం తల చిన్నగా ఉంటాం, అంటే మైక్రోసెఫాలస్ ఉండడం కానివ్వండి, మెంటల్ డిజార్డర్ ఉండడం, ఎదుగుదల సరిగా లేకపోవడం, ఇలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి స్పిరులినా మనం సజెస్ట్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళకి స్పిరులినాలో ఉండే ఒక రకమైనటువంటి అమైనో ఆమ్లాలని బ్రేక్ డౌన్ చేసి డైజెషన్ కి పంపించే ప్రక్రియ వాళ్ళల్లో ఉండదు. పంపించే ఎంజైమ్ అనేది వాళ్ళల్లో లోపం ఉంటది, డెఫిషియన్సీ ఉంటది.
అందువలన వాళ్ళకి మనం స్పిరులినా సజెస్ట్ చేయకూడదు. ఇంకోటి ఎవరికైతే ఆల్గే వల్ల ఎలర్జీస్ ఉంటాయో వాళ్ళకి మనం స్పిరులినా సజెస్ట్ చేయకూడదు. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం ఇప్పుడు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయన్న వాళ్ళకి మనం చెప్పుకున్నాం పీకేయు ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు అని. తర్వాత ఇప్పుడు వచ్చేసి విటమిన్ కే ఏం చేస్తుంది అంటే రక్తాన్ని గడ్డగట్టకుండా చేస్తుంది. వీళ్ళు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు బ్లడ్ థిన్నర్స్ అంటే బ్లడ్ ని పలచగా చేసే ప్రక్రియ జరిగి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం చూసి సజెస్ట్ చేయాలి. మాక్సిమం ఆ క్యాప్సిల్స్ తో పాటు మన స్పిరులినాని జోడించి వేసుకోవద్దు. మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మాక్సిమం ఇవ్వద్దు. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమన్నా ఉండే ఇస్తే 1 అవర్ పైన గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే బ్లీడింగ్ ని మనం స్పిరులినా ఇస్తే ఏంటంటే కంట్రోల్ అవ్వదు. ఎక్కడైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అయినా బయట బ్లీడింగ్ అయినా కూడా విటమిన్ కే ఉండడం వల్ల బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వదు. ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటది. అలాగే కిడ్నీ మరియు కాలేయ వ్యాధులు ఉండే వాళ్ళకి కూడా మనం స్పిరులినా సజెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్ మెటబాలిజం లో లివర్ అనేది అధిక పాత్ర వహిస్తుంది. కాబట్టి మనం ఆల్రెడీ సమస్యతో బాధపడుతున్న లివర్ కి మనం బయట నుంచి స్పిరులినా ఇచ్చినప్పుడు తన పని తాను చేయలేక ఇంకా ఇబ్బంది పడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. హెవీ మెటల్ సెన్సిటివిటీ కొంతమంది ఏం చేస్తారంటే స్పిరులినా ఎక్కడ పడితే అక్కడ పెంచేస్తూ ఉంటారు. అంటే కలుషితమైన నీళ్ళలో కానివ్వండి, ఇన్నర్ ఏరియాస్ లో అంటే లోపల పెంచుతూ ఉంటారు. అలా పెంచినప్పుడు ఏంటంటే ఆ వాటర్ లో ఎక్కువ ఖనిజాలు తక్కువైనా బాడీలో ఇబ్బంది, అలాగే ఎక్కువైనా కూడా ఇబ్బంది. ఇప్పుడు కాల్షియమే ఉంది, మనకు చాలా కావాలి కాల్షియం. ఎప్పుడైతే కాల్షియం ఎక్కువ అవుతుందో అప్పుడు మన కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడం, బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే తక్కువ తీసుకున్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. పొటాషియం ఉంది, పొటాషియం తక్కువైన ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువైనా కండరాలు పట్టుకుపోవడం, గుండె సమస్యలు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అలా వాళ్ళు కలుషితమైన వాటిల్లో పెంచడం ద్వారా అది మనకి ఖనిజాలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటది. కాబట్టి సేఫ్ గా తయారు చేసి ఉత్పత్తి చేసి నమ్మకమైన ప్రొడక్ట్స్ మాత్రమే మనం స్పిరులినా వాడుకోవాలి. అందులో వెస్టేజ్ కంపెనీ వాళ్ళది కూడా ఒకటి. తర్వాత కొంతమంది పిల్లలు ఉంటారు ప్రోటీన్ హైపర్ ప్రోటీనిమియా అంటే కొన్ని ప్రోటీన్స్ వాళ్ళకి తక్కువ తీసుకోవాలి డైట్ లో, అలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండే వాళ్ళకి ఏంటి అంటే ఒకసారి డాక్టర్ ని కనుక్కొని తర్వాత మాత్రమే ఇవ్వాలన్నమాట. ఇలా స్పిరులినా వచ్చేసి మనకి ఎంఆర్పి 460 రూపాయలకి ఉంది. డిపి ప్రైస్ కి మనకి 380 రూపాయలకి కంపెనీ అందిస్తుంది. అలాగే దాంతో పాటు 12.67 పాయింట్ వాల్యూమ్స్ కూడా మనకి అందిస్తుంది. ఎవరు వాడాలి స్పిరులినా అంటే కంపెనీ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే 12 years అండ్ అబోవ్ వాళ్ళని 2 times పర్ డే, అంటే మార్నింగ్ తిన్న తర్వాత, నైట్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుంటే బెస్ట్ గా మీకు స్పిరులినా యూజ్ అవుతుంది. మన ఒక క్యాప్సిల్ వచ్చేసి 500 grams ఉంటుంది. ఒక రోజుకి వచ్చేసి 500 mg ఉంటుంది. సారీ అండి, ఒక క్యాప్సిల్ వచ్చేసి 500 mg ఉంటది. 2 క్యాప్సిల్ కలిపి 1 gram ఉంటది అనమాట. అంటే 1 kg ఫ్రూట్స్ తో సమానం. నెక్స్ట్ వచ్చేసి ఇన్విగో న్యూట్రిషనల్ పౌడర్. ఇప్పటి వరకు ప్రోటీన్ అని చెప్పుకున్నాము. దాన్ని స్పిరులినాలో మనం బాగా తీసుకుంటాము. కానీ 7 years పిల్లల నుంచి కూడా ప్రోటీన్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది, అసలు మనం ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి అంటే పిల్లల ఎదుగుదలలో మజిల్స్ ఫామ్ అవడానికి కానివ్వండి, కెమికల్ రియాక్షన్స్ కానీ, బ్రెయిన్ సిగ్నల్స్ కరెక్ట్ గా అవయవాలన్నిటికీ సరఫరా అవడానికి కానివ్వండి, కెమికల్ రియాక్షన్స్ బాడీలో జరిగి ట్రాన్స్పోర్ట్ అవడానికి కానివ్వండి, బాడీ ఒక స్ట్రక్చర్ కానీ షేప్ కి కానీ రావడానికి కానివ్వండి, ప్రతి దానికి ప్రోటీన్ అనేది
ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది. చాలా మంది పిల్లలు ప్రోటీన్ డెఫిషియన్సీతోనే చాలా బాగా బాధపడుతున్నారు. వీటి వల్ల ఏమవుతది అంటే వెయిట్ లాస్ అంటే తక్కువ బరువుండడం, చదువులో యాక్టివ్‌గా లేకపోవడం, తర్వాత తరచుగా కాఫ్, కోల్డ్, ఫీవర్‌తో ఇబ్బంది పడడం, వీక్‌గా ఉండటం, ఇనాక్టివ్‌గా ఉండడం, ఇట్లా చురుకుదనాన్ని కోల్పోవడం, సరిగ్గా ఎదుగుదల లేకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. వాళ్ళ మైల్ స్టోన్‌ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే, మనకి దొరికే బయట కొన్ని ప్రొడక్ట్స్‌తో పిల్లలకి సేఫ్‌గా వాడండి అని చెప్తూనే ఫారెన్‌లో అదే ప్రొడక్ట్‌లోనే చక్కెర స్థాయిలు చాలా తక్కువలో లేదంటే లేకుండా ఉత్పత్తి చేస్తున్నారు. మనకి అధిక చక్కెర స్థాయిలు కలిపి మనకి వాడుతున్నారు. దానివల్ల పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎక్కువ చక్కెర అనేది బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అవుతది పిల్లలకి. దానివల్ల ఏమవుతది అంటే, వాళ్ళు ఎదుగుదల సరిగా ఉండకపోవడం, వెయిట్ ఎక్కువ పెరిగిపోవడం, స్ట్రెస్‌కి గురవ్వడం, పళ్ళు పుచ్చిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ త్వరగా ఏజ్ వచ్చేసేయడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. కనుక ప్రోటీన్ అనేది మనకి ఎంత రికమెండెడ్ స్థాయిలో ఉంటదో దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల పిల్లలు ఎముకలు తొందరగా విరిగిపోవడం, ఆకలి ఎక్కువగా అవ్వడం, ఇట్లాంటి ఎముకలు గుల్లబారడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌తో గూడా చాలా ఇబ్బంది పడతారనమాట. దానికి సొల్యూషన్‌గా మనకి వెస్టేజ్ కంపెనీ న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్‌ని అందిస్తుంది. ఈ ప్రోటీన్‌ని మనం తీసుకోవడం ద్వారా పిల్లలకి ఎక్కువ పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైనటువంటి ఒక ఆహారాన్ని మనం రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవచ్చనమాట. దీనివల్ల ఏమవుతది అంటే కండరాల నిర్మాణం జరుగుతుంది. వాళ్ళకి శక్తి ఉదయం స్కూల్‌కెళ్ళి సాయంత్రం వచ్చే వరకు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చదువులో యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళకి సరిపడా పోషకాలు గూడా అందుతాయన్నమాట. ఇందులో ఏముంటాయి అంటే అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇదొక మొత్తం ప్యాక్ లాగా చేయబడుతుందన్నమాట. ఈ ప్రోటీన్ ఇందాకే కదా మనం చెప్పుకున్నాం. ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు కండరాల మరమ్మతును చేయడానికి గానివ్వండి, ఒక పెరుగుదలకు గానివ్వండి, ఆ పెరుగుదలని కంటిన్యూ చేసి హెల్తీగా ఉండడానికి గానివ్వండి, మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అంటే ట్రాన్స్‌ఫర్మేషన్‌కి గాని, కెమికల్ రియాక్షన్స్‌కి గాని అవసరమైనటువంటి ప్రతి ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి ఈ ప్రోటీన్ కంటెంట్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్‌ని ఇది కలిగి ఉంటది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే కండరాలున్నాయో అవి బిల్డింగ్ బ్లాక్స్‌గా ఏర్పడేటప్పుడు ఇది బాగా ఈ అమినో యాసిడ్స్ బాగా యూజ్ అవుతాయి. ఏదైనా డ్యామేజ్ జరిగినా మరమ్మతుకు గూడా చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. మూడోదొచ్చేసి కండరాల పెరుగుదల మరియు రికవరీకి చాలా బాగా మద్దతిస్తుంది. అంటే జిమ్‌కి వెళ్ళే వాళ్ళకి గానివ్వండి, అథ్లెటిక్స్‌కి గానివ్వండి, ఫిట్‌నెస్‌కి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. తర్వాత మనం ఆటోమేటిక్‌గా చెప్పుకుంటాము. ఇది ఎనర్జీకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆహ్, ఎనర్జీని రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి యూజ్ అవుతుందన్నమాట. అలాగే ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనం బరువు కూడా మెయింటైన్ చేస్తాం. బరువు తగ్గడానికి గానివ్వండి, అంటే అన్‌హెల్తీగా అంటే తక్కువ బరువు కి వెళ్లరు. ఇట్లా అధిక బరువుకి వెళ్లరు. వెళ్ళకుండా హెల్తీ వెయిట్‌ని మెయింటైన్ చేయడానికి ప్రోటీన్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఓన్లీ ప్రోటీనే కాకుండా విటమిన్స్, మినరల్స్ కూడా కలిగి ఉంటాయి. దానివల్ల మనకి రోగనిరోధక శక్తి కానివ్వండి, మన ఎముకలకి కావాల్సిన ఆరోగ్యం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇందులో లభిస్తుంది. జీర్ణక్రియకి మద్దతు. ఏంటి అంటే మన డైజెషన్‌కి చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రోటీన్ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్ రావడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివి లేకుండా చేస్తుందన్నమాట. చూడండి ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అన్నీ ఉంటాయి. కార్బోహైడ్రేట్, ప్రోటీను, ఫ్యాట్, ఎనర్జీ, డీహెచ్ఏ ఇవన్నీ ఉంటాయి. ఈ డీహెచ్ఏ అనేది ఇందులో మెయిన్ పాత్ర వహిస్తుందన్నమాట. అదేంటి అంటే డీహెచ్ఏ వచ్చేసి బ్రెయిన్ ఫంక్షన్‌లో పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేర్చుకునే శక్తి, లెర్నింగ్ యాటిట్యూడ్‌ని పెంచుతుందన్నమాట.
దానివల్ల వాళ్ళ చదువులో కూడా బాగా రాణించేలా ఉంటారు. అలాగే విటమిన్స్ కూడా విటమిన్ ఏ, సి, డి, బి1, బి2 అంటే బి కాంప్లెక్స్ మొత్తం. తర్వాత ఫోలిక్ యాసిడ్, పాంథనోనిక్ యాసిడ్, కాల్షియం, అలాగే మినరల్స్ కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్ ఇవన్నీ ఇందులో కలగలిపి ఉంటది. అందుకే మన దానికి ప్రోటీన్ పౌడర్ అని కాకుండా న్యూట్రిషనల్ పౌడర్ అని పేరు పెట్టారు. ఇందులో చెప్పాలంటే విటమిన్ ఏ వచ్చేసి ఇమ్యూనిటీకి కానివ్వండి, ఐ హెల్త్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. విటమిన్ సి వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ గాను, రోగ నిరోధక శక్తికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. విటమిన్ డి వచ్చేసి ఎముకల ఆరోగ్యానికి బాగా సపోర్ట్ చేస్తుంది. ఆల్ బి కాంప్లెక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, బి1, బి2, బి6, బి12 ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాళ్ళ తిమ్మిర్లు అలాంటివి రాకుండా ఉపయోగపడుతుంది. ఎర్ర రక్త కణాలు ఫామ్ అవడానికి బాగా సపోర్ట్ చేస్తాయి. మనం తిన్న ఆహారము సరిగా అబ్జర్వ్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే మ్యాంగనీస్ ఉంటే మనకి పెరిగే కొద్దీ ఎముక తయారవడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. కాల్షియం వచ్చేసి ఎముక ఆరోగ్యానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫాస్ఫరస్ కణజాలాన్ని రిపేర్ చేయడానికి, ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఆ కణజాలాన్ని రిపేర్ చేయడానికి మ్యాంగనీస్ ఫాస్ఫరస్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి సోడియం. సోడియం ఏం చేస్తుందంటే మన బాడీలో నీటి శాతాన్ని, అంటే బాడీలో హైడ్రేషన్ ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి జింక్. ఈ జింక్ వచ్చేసి ఇమ్యూనిటీకి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఐరన్. ఇది మనందరికీ తెలుసు. ఐరన్ వచ్చేసి హెచ్బి పర్సెంటేజ్ బాగా మెయింటైన్ అవడానికి, ఆక్సిజన్ క్యారీ అవుట్ కానివ్వండి, ఇమ్యూనిటీకి కానివ్వండి, బ్లడ్ సప్లైకి కానివ్వండి, వీటన్నిటిలో ఐరన్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇలా న్యూట్రిషనల్స్ ప్లస్ విటమిన్స్ అండ్ మినరల్స్ మొత్తం కలగలిపి న్యూట్రిషనల్ పౌడర్ గా మనకి వెస్టేజ్ కంపెనీ ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని మనకి అందిస్తుంది. ఇది ఎవరు తీసుకోకూడదు? మనం ఇందాకే మాట్లాడుకున్నాము, ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, కణజాలు అధికంగా ఉంటాయి అని. ఎవరు తీసుకోకూడదు అంటే కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు. ప్రోటీన్స్ ఇందులో అధికంగా ఉంటాయి కాబట్టి కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ప్రోటీన్ తీసుకోకూడదని ఆల్రెడీ డాక్టర్స్ డైట్ సజెస్ట్ చేస్తారు. అలా సజెస్ట్ చేసిన వాళ్ళకి మనం న్యూట్రిషనల్ పౌడర్ అనేది సజెస్ట్ చేయకూడదు. తర్వాత లివర్ డిజార్డర్స్, ఇందాక కూడా చెప్పుకున్నాము. ఎవరికైతే లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ప్రోటీన్ మెటబాలిజం జరగడం కష్టంగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి న్యూట్రిషనల్ పౌడర్ మనం సజెస్ట్ చేయకూడదు. ఇంకోటి వచ్చేసి అలర్జీలు మరియు సున్నితత్వాలు. ఇవేంటి అంటే కొంతమందికి డైరీ ప్రొడక్ట్స్ పడవు, పాలు, పాల పదార్థాలు అనేవి పడవు. అలా ఉండే వాళ్ళకి మనం దీన్ని సజెస్ట్ చేయకూడదు. అది కాకుండా ఇందులో వే ప్రోటీన్ అంటే సోయా బీన్స్ నుంచి తీసిన ప్రోటీన్ ని మనం అందిస్తాం. ఏదైతే హార్ట్ డిసీజ్ రాకుండా మనల్ని కాపాడిద్దో అలాంటి ప్రోటీన్ ని మనం సజెస్ట్ చేస్తాం. కాబట్టి ఎవరికైతే సోయా ఉత్పత్తులు అలర్జీస్ ఉన్నాయో వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేయకపోవడం మంచిది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనం బయట ఉత్పత్తులతో పాటు గర్భిణీ స్త్రీలు అండ్ పాలిచ్చే స్త్రీలు అని ఎందుకు చెప్పాను అంటే, బయట ఉత్పత్తులతో పాటు మనవి కూడా తీసుకుంటాం. కానీ మనం ఇచ్చేటప్పుడు కామన్ గానే డాక్టర్స్ ఏం చెప్తారు అంటే వాళ్ళకి మామ్ ప్రోటీన్ కానివ్వండి, ఇంకొక ప్రోటీన్ కానివ్వండి, ఏదో ఒక ప్రోటీన్ పౌడర్ ని ఆల్రెడీ డాక్టర్ సజెస్ట్ చేసి ఉంటారు. సజెస్ట్ చేసి ఉన్నప్పుడు అది వాడుతున్నారా లేదా అని తెలుసుకోకుండా, సరైన రికమెండేషన్ లేకుండా మీరు అడిషనల్ గా మళ్ళీ న్యూట్రిషనల్ పౌడర్ కూడా ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ప్రోటీన్ ఎక్కువైనా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఒకసారి కనుక్కొని ఏం సప్లిమెంట్స్ వాడుతున్నారు, ఏంటి, ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నారు, బయటవి మీకు డాక్టర్ ఏం సజెస్ట్ చేశారు అన్ని కనుక్కొని తర్వాత మాత్రమే మనవి సజెస్ట్ చేయాలి. తర్వాత గౌట్ లేదా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కొంతమందికి బాడీలో ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ ఉన్నవి ఇస్తే యూరిక్ యాసిడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయడం మంచిది. తర్వాత కొన్ని డిజార్డర్స్ లో ప్రోటీన్ తక్కువగా ఉండే ఆహారం మాత్రమే తీసుకోండి అని చెప్తారనమాట. అలాంటి వాళ్ళకి అంటే కొన్ని వాళ్ళకి ప్రోటీన్ ని డైజెషన్ చేసుకునే శక్తి ఉండదు. అలాంటి వాళ్ళకి ఆల్రెడీ కనుక్కొని మనం ఇవ్వాలి.
లాంగ్ డిసీజెస్ ఉండేవాళ్ళు అంటే చాలా రోజులుగా ఎక్కువ రోజుల నుంచి మందులు వాడుతునే వాళ్ళు కూడా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అలాంటివి ఉంటాయి. కాబట్టి మనం ప్రోటీన్ ఇచ్చేటప్పుడు అంటే ఇప్పుడు మనకి బయట మందులేంటి ఒకదానికొకటి లింక్ అన్నమాట. ఒక మందు వాడుకుంటే అక్కడి నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ రానివ్వండి గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి లాంగ్ రన్‌లో. కాబట్టి దీర్ఘకాలికంగా వ్యాధులుండే వాళ్ళని ఒకసారి కనుక్కొని తర్వాత ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి. పిల్లలు, పిల్లలని ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని స్పెషల్ డిజార్డర్స్‌లో మాత్రమే పిల్లలకి ప్రోటీన్ ఇంటేక్ తీసుకోకూడదు అని చెప్పి చెప్తారు. అలాంటి వాళ్ళకి ఒకసారి కనుక్కొని, అడిగి ప్రోటీన్ పౌడర్ ఇవ్వాలి. ఇలా ఇంత అద్భుతమైన ప్రోటీన్ పౌడర్‌ని మనకి 200 గ్రాములుకి ఎంఆర్‌పీ రూ. 765. పీవీ వచ్చేసి 21.50 500 గ్రాముల్లో గూడా దొరుకుతుంది. అది ఎంఆర్‌పీ వచ్చేసి 1540. పీవీ వచ్చేసి 43.17 పాయింట్స్‌గా ఉందన్నమాట. ఇలా మంచి 2 ప్రొడక్ట్స్‌ని వెస్టేజ్ కంపెనీ మనకి అందిస్తుంది. వెంకటేష్ సార్, థాంక్ యూ సార్. ఓవర్ టు యూ.